90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాబీ కొల్లి గారు. సో బాబన్న నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ చూసినా కానీ డాకు మహారాజా విజిల్స్ అవే వినపడుతున్నాయి. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్? యా అంటే ఒక చాలా పెద్ద యుద్ధం చేసి గెలుపు వచ్చిన తర్వాత ఒక ప్రశాంతత ఉంటుంది చూడసారా, అది ఉంది తమ్ముడు. ఓకే. అంటే 1 డే బిఫోర్ రిలీజ్ ముందు దాకా కూడా నేను నా టీం అందరూ ఈ సినిమాకి బెస్ట్ ఇవ్వాలని ఒక పోరాటం చేశాం అనమాట. సో దీనికి వస్తున్న ఎక్స్పెక్టేషన్స్, మేము పోస్ట్ వదిలినా గ్లిమ్స్ వదిలినా ఎక్కడ చూసినా సరే జనాలకు పాజిటివ్గా వెళ్తుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ మొదలైనవి. దానికంటే బెస్ట్ రీచ్ ఉండాలి, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని పోరాడాం. అండ్ జనాలు, తెలుగు ప్రేక్షకులు మాకు దాన్ని చాలా చాలా సెలబ్రేషన్ చేసుకునే మూమెంట్ని మాకు ఇచ్చారు. భయం వేసిందా రిలీజ్ బిఫోర్ డే? రిలీజ్ ముందు నాకు ఎలా ఉంటుందంటే, టు బీ హానెస్ట్ విత్ యూ, అన్ని సినిమాలు ఒక 1 వీక్ 5 రోజులు 4 రోజుల ముందు దాకా భయం ఉంటుంది. ఆ 24 hours ముందు మాత్రం స్విచ్ ఆఫ్ చేస్తాం బ్రెయిన్. ఎందుకంటే మనం భయపడి ఉపయోగం లేదు. మ్యాక్సిమం పోరాడాం, భయం ఉంటుంది. యుద్ధానికి వచ్చేసాం. అంటే మీకు మంచి మాటలు చెప్పాలంటే, చిరంజీవి గారు ఎప్పుడు నాకు వాల్తెరి వేరే చేస్తున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు నాకు భయం ఉంటుంది అన్నయ్య, నాకు మేబీ అది నా వీక్నెస్ అయ్యింటి అర్థం కావట్లేదంటే వెంటనే ఇలా చెయ్యేసి అది నీ అడ్వాంటేజ్ లాగా చూడు, భయపడకుండా ఎవరు ఏ పని చేసినా సరే దాంట్లో రిజల్ట్ ఉండదు బాబీ. ఎప్పుడు భయపడు నువ్వు చేసే పనిలో, చివరి మినిట్ దాకా చివరి క్షణం దాకా భయపడు అన్నారు. ఓకే. సో సేమ్ థింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నారు ఇదే వర్డ్, భయపడుతూ పని చేయాలి. అంటే రిలాక్స్ అయిపోకూడదు మనం. ఏదో ఒక మూమెంట్, ఏదో ఒక మాట కావచ్చు, ఒక చిన్న థాట్ కావచ్చు, మనం చేసిన వృత్తిని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అని ఒక భయం ఉండాలి. సో రిలీజ్కి 3 days ముందు దాకా ఉండేది భయం. అంటే ఇంకా నేను ఏదైనా చెయ్యాలా, ఇంకా నా టీం నుంచి ఇంకేదైనా మనం తీసుకోవాలా అని. బట్ 24 hours ముందు మాత్రం నా ఫ్యామిలీని అడిగిన అదే చెప్తారు, చాలా కూల్గా ఉంటా. ఇప్పుడు ఏంటి అయిపోయింది కదా, మ్యాక్సిమం హానెస్ట్గా పనిచేసాం కదా, ఇంకా మన చేతుల్లో ఉండదు. పైన భగవంతుడు, చూసే జనాలు, వాళ్ళు చెప్పాలి. దాంతో 24 hours నుంచి కూల్గానే ఉంది. సంక్రాంతి బాగా కలిసి వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, బాలకృష్ణ గారు ఒక 5-6 years నుంచి చూస్తున్నాం కదా సినిమాలలో, అంత స్టైలిష్గా ఇంట్రడక్షన్ ఎవరు చూపించలేదు. ఒక పక్క తమ్మన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక పక్కన మ్యాన్షన్ హౌస్, ఈ థాట్ అవుతుంది అసలుకి. మొత్తం కంప్లీట్గా ముందు నుంచి నాదే, నాతో పాటు నా టీంది, రైటింగ్ టీంది. సో బాలయ్యబాబు గారికి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్స్తో సినిమా స్టార్ట్ చేసాము. ఇది నాగవంశీ గారు చాలా చాలా అంటే ఎప్పుడు వచ్చినా సరే అంటే బాలకృష్ణ గారు చాలా వీరాభిమాని, ఆయన కల్ట్ ఫ్యాన్. సో బాలయ్యబాబు గారికి ఏదైనా చెయ్యాలి అనేవాళ్ళు. సో తను నా దగ్గరికి వచ్చినప్పుడే మీ సినిమాలు చాలా బాగుంటాయి బాబీ గారు, సో బాలయ్యబాబు మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరైతే కనుక నిజంగా ఫ్యాన్స్ కోరుకుంటే సినిమా వస్తానని ఫస్ట్ నమ్మింది తను. ఓకే. సో దాంతో బాలకృష్ణ గారితో అవకాశాన్ని నేను ప్రాపర్గా యూజ్ చేసుకుంటే నా ఎదుగుదలకు కూడా, నా గ్రోత్కి కూడా ఉపయోగపడాలని కంప్లీట్గా ఫోకస్ చేసాం. ఫస్ట్ టైం బాలకృష్ణ గారితో కదా? ఫస్ట్ అది ఇలాంటి ఒక స్టోరీ తీసుకొని చేయాలంటే బాలకృష్ణ గారితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం. డైరెక్టర్స్ కన్నా ఒక టాక్ ఉంటుంది బయట. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అలాంటి స్టోరీకి ఆయన్ని పెట్టుకొని? ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్లో నుంచి డాకు మహారాజాగా మారే క్యారెక్టర్ ఉంటుంది. ఓ మై గాడ్, 20 minutes థియేటర్లో నాన్ స్టాప్ విజిల్సే. ఎందుకంటే ఎవ్రీ 15 minutes ఒక ఎలివేషన్, ఒక ఫైటో ఏదో ఒకటి కనిపిస్తుంది మనకి, ఒక డైలాగ్ సీక్వెన్స్ ఏదో ఒకటి, అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. ఎలా అనిపించింది అసలుకి మీకు అసలు సెట్లో ఆయనతో? యా అంటే నువ్వు అన్నట్టే ఇప్పుడు జనాలందరూ మేము ఏదైతే హై మూమెంట్స్గా ఫీల్ అయ్యామో రాసేటప్పుడు, తీసేటప్పుడు, సో జనాలు ఎగ్జాక్ట్గా పర్టికులర్ పాయింట్స్కి నేను థియేటర్లో చూస్తుంటే మేము ఎక్కడెక్కడైతే ప్రాపర్ బీట్స్ పడుతున్నాయి థియేటర్లో, ఇక్కడ విజిల్ వస్తుంది, ఇక్కడ ఎమోషన్ ఫీల్ అవుతున్నారు, ఎగ్జాక్ట్గా కనెక్ట్ అయ్యారు తమ్ముడు. చాలా చాలా ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేను. మా కష్టానికి ఎగ్జాక్ట్గా చాలా చాలా మంచి ఫలితం దొరికింది. నువ్వు అన్న డాకు మా సీతారాం క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా మంది సమరసింహారెడ్డిలో బాలయ్యబాబు మాకు కనపడ్డాడన్న, నరసింహనాయుడులో రైల్వే స్టేషన్ సీన్ గుర్తొచ్చిందన్న, ఎలా ఊహించామన్న. ఒకడు నేను ఇప్పటికీ మర్చిపోలేదు, నిన్న నాకు తమన్ పంపించాడు ఒక మెసేజ్, ఒక ఫన్నీ మెసేజ్. థియేటర్ బయట ఒకడు నేను చచ్చిపోతే ఎవడరా బాధ్యతుడు అంటాడు.
నాకు ఫస్ట్ నెగిటివ్గా ఏమైనా తిడుతున్నాడా, ఓకే. బాగానే ఉంది కదా బయట సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ఉంది కదా అని మళ్ళీ క్లీన్గా చూస్తే వాడు అనేది ఏంటంటే డైరెక్టర్ బాబీ మీద, ప్రొడ్యూసర్ నాగవంశీ మీద, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద నేను కేసు అయిపోతున్నాను. ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ ఏంటి, ఆ గూస్ బంప్స్ ఏంటి, నాకు అడ్రినలిన్ పంప్ అవుతుంది, నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, నేను చచ్చిపోతే నా కుటుంబాన్ని నువ్వే బాధ్యత అంటున్నాడు. లేదు కాంప్లిమెంట్గా తీసుకోవాలా, లేదు జాగ్రత్త పడాలా, చాలా అంటే ఎన్నో కాంప్లిమెంట్లు వస్తాయి ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు. బట్ పర్టికులర్ ఆ కాంప్లిమెంట్ మాత్రం నాకు అసలు భలే అనిపించింది. ఇంకోటి అంటాడు, పొద్దులు చూసా మ్యాన్షన్ హౌస్ బాలేబాబుగా తీసింది, డైరెక్టర్ బాబీ గారు ఫుల్ బ్యాచులర్ హౌస్ వేసాడు. అరే బాబు నాకు అలవాటే లేదురా, ఈ ఆనందంతో నాకు లేనిపోయిన బిరుదులు ఒకరు అనిపించింది. ఫుల్ బాటిల్ మందేసి ఉంటాడు ప్రతి సీన్కి బాబీ అన్న, లేకపోతే అలా తీయడంటాడు ఒకడు. అవును, అలా అనిపించింది అందరికి.